దాల్ పొంగనాలు. సో దాల్ పొంగనాలు, ఓకే. సో మంచి కాంబినేషన్ అనిపిస్తుంది. సో నువ్వు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పప్పులు తీసుకొచ్చేసి ఉంటావు. ఓకే, స్టార్ట్ చేసేద్దాము మరి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో కందిపప్పు, శనగపప్పు అండ్ పొట్టు మినపప్పు అనమాట. సో యూజువల్గా చాలా మంది వర్కౌట్స్ చేసేటప్పుడు ప్రోటీన్ ఫుడ్ అంటే ఎగ్స్ ఎక్కువ తీసుకుంటుంటారు, చికెన్ డైలీ తీసుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక మంచి ఆప్షన్ కదా. సో నువ్వు అన్నట్టు స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. ఎప్పుడు ఎవ్రీడే చికెన్ తీసుకున్నా గుడ్ కాదు అండ్ ఎవ్రీడే ఎగ్స్ తీసుకున్నా గుడ్ కాదు. సో ఇలా స్విచ్ ఆన్ అవుతే బాగుంటుంది. సో వర్కౌట్ చేసే వాళ్ళకి అండ్ అలాగే ఎక్కువగా ఎవరైతే వర్క్ చేస్తారో బిజీ షెడ్యూల్లో వాళ్ళకి మంచి ప్రోటీన్ అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ ఫుడ్ అనమాట. అవును. అండ్ మినపప్పు కూడా మనము ఎక్కువగా పొట్టు మినపప్పు వాడితేనే చాలా మంచిది, ఎందుకంటే ఇందులోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో మినపప్పుతో ఏదైతే చేసుకుంటామో మోస్ట్లీ చాలా మందికి డిఫరెంట్ రెసిపీస్ తెలిసి ఉంటుంది, మినపప్పుతో చాలా చేసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరూ తెల్ల మినపప్పు కాకుండా పొట్టు మినపప్పుతో కనుక రీప్లేస్ చేసుకుంటే సో కొంచెం అక్కడ మనకు న్యూట్రిషనల్ బెనిఫిట్స్ కూడా యాడ్ అవుతాయి. అండ్ ఇక్కడ ప్రోటీనిషియస్ ఫుడ్ కదా, సో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే మనకు డైజెషన్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది, లేకపోతే లేట్గా అవుతుంది. సో దానికి రీప్లేస్మెంట్గా, దానికి బ్యాలెన్సింగ్గా ఈ రెసిపీ తిన్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? సో ఆల్రెడీ ఇందులో పుదీనా అయితే ఉంది, అది కూడా మనకు కొంచెం ఫైబర్ కంటెంట్ అనమాట. లేదు అంటే దీంతో పాటు మనం ఏదైనా సలాడ్స్ అన్న ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనము పప్పులు అన్నీ కూడా మిక్సీ పట్టేద్దాం. ఓకే. అండ్ కొంతమందికి ఏంటి అంటే డిఫరెంట్ సలాడ్స్ మళ్ళీ ఇది టిఫిన్ చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇందులోనే వెజ్జీస్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా బాయిల్ ఫైబర్ కంటెంట్ అనేది వచ్చేస్తుంది, ఏదైనా బాయిల్ చేసుకొని యాడ్ చేయొచ్చు. సో మనము దాల్ అన్నాం కాబట్టి ఓన్లీ దాల్స్ యాడ్ చేస్తాం. ముందుగా పొట్టు మినపప్పు. సో ఇవన్నీ కూడా ఆల్రెడీ నానబెట్టినవి. ఆ తర్వాత శనగపప్పు. సో ఓవర్ నైట్ సోక్ చేసావా మరి? ఇది ఓవర్ నైట్ సోక్ చేశాను. మోస్ట్లీ 4 to 6 hours వరకు మనం సోక్ చేయాలి. ఓకే. నెక్స్ట్ కందిపప్పు. ఇది మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సింగ్ బౌల్లోకి మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అండ్ రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసుకుందాం. ఓకే. ముందుగా జీలకర్ర. సో దాల్స్తో కొంతమందికి గ్యాస్ట్రిక్ ఇష్యూ అండ్ డైజెషన్ ఇష్యూ ఉంటుంది కదా, వాళ్ళకి జీరా అయితే బ్యాలెన్సింగ్ అనమాట. సో లైట్గా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ టేస్ట్ నచ్చితే వాళ్ళకు. వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, ఆ తర్వాత కరివేపాకు, ఆ తర్వాత పచ్చిమిర్చి. సో స్పైసెస్ అనేది మనం పౌడర్స్ ఏం యాడ్ చేయట్లేదు ఇందులో. సో గ్రీన్ చిల్లీ మనకు టేస్ట్ ఉంది. నెక్స్ట్ కొంచెం పుదీనా, సో కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఫైనల్లీ కొంచెం సాల్ట్ కూడా. సో కలుపుకున్న తర్వాత మనకు వాటర్ పడుతుందా లేదా ఒక్కసారి చూసుకుంటే చూసుకోవాలి. సో నేను ఇది మిక్స్ చేస్తూ ఉంటాను, మీరు అంతలోపు ఆయిల్ గ్రీస్ చేసి పెట్టేయండి. ఓకే, ఇందులో కొన్ని మనం వాటర్ యాడ్ చేసుకున్నాం. సో చక్కగా దోశ పిండి బ్యాటర్ లాగా వస్తే సరిపోతుంది. అవును, సరిపోతుంది. ఓకే.
సో లైట్గా పైన కూడా కొద్దిగా ఆయిల్ వేసేద్దాం. సో పొంగనాలు అండ్ ప్రోటీన్ ఫుడ్ కాబట్టి నైట్ టైం తీసుకోవచ్చా లేదా కొంచెం హెవీ అవుతుందా, డైజెషన్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా? సో నైట్ టైం కొంచెం హెవీ అవుతుంది. సో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదు అంటే ఆఫ్టర్నూన్ లంచ్, కాకపోతే మధ్యలో బ్రంచ్ టైంలో కూడా ఒక 2 to 3 ప్రిఫర్ చేయొచ్చు. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా పొంగనాలు రెడీ అయిపోయి, మరి సర్వ్ చేసుకుందాము. సర్వ్ చేసుకుందాం. ఓకే, లాస్ట్ పొంగనాలు రెడీ అయిపోయాయి. దాల్ పొంగనాలు రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. దాల్ పొంగనాలకు కావాల్సిన పదార్థాలు: పొట్టు మినపప్పు అరకప్పు, కందిపప్పు అరకప్పు, శనగపప్పు అరకప్పు, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. దాల్ పొంగనాలు తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో నానబెట్టిన పొట్టు మినపప్పు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన కందిపప్పు వేసి మిక్సీ పట్టి ఒక బౌల్లో తీసుకోవాలి. దీనిలో జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని పొంగనాల ప్యాన్ లో ఉంచి నూనెతో కాల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ దాల్ పొంగనాలు రెడీ.